అంబేద్కర్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్ట్ మరియు లీడ్ ఇండియా రెండు కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు రవీంద్ర భారతిలో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఈరోజు బెస్ట్ టీచర్గా ఎన్నికై ఈ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్గా ఎన్నికేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. గత 15 సంవత్సరాలుగా నేను విద్యా వ్యవస్థను నడిపిస్తూ విద్యను అందిస్తున్నాను. ఈ అవార్డు నాకు ఇంకా మరింత బాధ్యత కల్పించిందని కోరుకుంటూ సిఏ న్యూస్ వారికి ధన్యవాదాలు. మీకు ఈ అవకాశం లీడ్ ఇండియా ఫౌండేషన్ వారికి మీ మాటలు ఏమైనా చెప్పాలి? లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు స్థాపించారు దీనికి. అప్పటి నుంచి ఇండియా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడో లీడ్ ఇండియా 2020 ఉద్యమం స్టార్ట్ చేశారు ఆయన. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మన ఆచార్య గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చేసి 11 రాష్ట్రాల్లో ఆయన ఏదైతే స్ఫూర్తితో ఉన్నారో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ లీడ్ ఇండియా మంచి కార్యక్రమాలు చేస్తుంది. దాన్ని కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. సార్, లెక్చరర్గా మీరు స్టూడెంట్స్లో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఇంకా ఈరోజు అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా యూత్కి కూడా ఏమైనా మెసేజ్ చెప్పాలి? అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా విద్యార్థులు ఒక కోసం తపన పడుతున్నవారు. విద్యార్థులు మార్పే దేశ మార్పు అనేసి ఎప్పుడు కూడాను ఆయన తపన పడుతున్నారు. దాని కారణంగానే ఈరోజు లీడ్ ఇండియా ఉద్యమం స్థాపించబడింది. లీడ్ ఇండియా అనేది ఓన్లీ కేవలం విద్యాశాఖలలో అంటే విద్యా వ్యవస్థ నుంచే మొదలుపెట్టి దీనికి అత్యున్నత అన్ని స్థాయిలో కూడా మార్పు చెందించాలని కోరుకున్న ఆయన లక్ష్యం ఏదైతే ఉందో తప్పకుండా ఒక ఉపాధ్యాయుడుగా నేను దానికోసం పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా. మీ కెరీర్లో ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్? ఇంకా నాకు గతంలో నేను జిల్లా స్థాయిలో అవార్డు తీసుకున్నాను, మండల స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను, ఈరోజు రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకున్నాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచిందని కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సార్.